హలో ఎవ్రీవన్. యాక్చువల్లీ నేను ఒక వ్లాగ్ అప్లోడ్ చేశాను రిలేటెడ్ టు ఫ్రమ్ హలో వరల్డ్ టు దిస్ మచ్ ఆఫ్ రియల్ వరల్డ్ కోడ్ అని చెప్పేసి. సో ఆ వ్లాగ్కి చాలా రీచ్ వచ్చింది. చాలా మెంబర్స్ దాన్ని షేర్ చేశారు, సేవ్ చేసుకున్నారు అండ్ కమెంట్స్ చేశారు, డిఎమ్స్ చేశారు, లైక్స్ కూడా ఇచ్చారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అంత రీచ్ చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే ఎవ్రీబడి క్యూరియస్ టు లెర్న్ అని చెప్పేసి అర్థమైంది. సో నేనేం డిసైడ్ అయ్యాను అంటే నాకు తెలిసిన కొంత నాలెడ్జ్ని ఈ వ్లాగ్స్ ద్వారా మీతో తప్పకుండా షేర్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. సో నా అప్కమింగ్ వ్లాగ్స్ని మీరు తప్పకుండా చూస్తారని అనుకుంటున్నాను. అండ్ ఆ కమెంట్స్ అండ్ డిఎం నేను అసలు ఏ రోల్ పైన వర్క్ చేస్తున్నాను అని చెప్పి చాలా మెంబర్స్ గెస్ట్ చేయడానికి చాలా ట్రై చేశారు. కొన్ని మెంబర్స్ గెస్ట్ చేశారు కూడా. ఐఎమ్ అన్ ఆటోమేషన్ టెస్టర్. నేను వర్క్ చేస్తున్న టూల్ వచ్చేసి ప్లేరైట్ విత్ టైప్ స్క్రిప్ట్. నేను నా ట్రైనింగ్ పీరియడ్లో ట్రైన్ అయ్యింది మాన్యువల్ టెస్టింగ్ ప్లస్ సెలీనియం ఆటోమేషన్ టెస్టింగ్. సో నాకు సెలీనియం వచ్చు, బట్ నాకు ప్రాజెక్ట్ వచ్చేసి ప్లేరైట్ ఆటోమేషన్ టూల్ పైన వచ్చింది. అండ్ నేను ఎప్పుడైతే నా ప్రాజెక్ట్ ఇంటర్వ్యూలో టూల్ వచ్చేసి ప్లేరైట్ అని తెలిసిందో వెంటనే నేను ఆలోచించకుండా ఆ ప్రాజెక్ట్కి ఓకే చెప్పేశాను. ఎందుకంటే వేరియస్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చాలా ఇంటర్వ్యూస్ చూస్తూ ఉంటే లైక్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ పెద్ద పెద్ద పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరివి చూస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సేయింగ్ ప్లేరైట్ ఈజ్ ఫార్ బెటర్ దాన్ సెలీనియం అని చెప్పేసి. యాజ్ దట్ వాస్ ట్రూ ఆల్సో. ఎందుకంటే నేను రియల్ వరల్డ్లో ప్లేరైట్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను కూడా అది ఎక్స్పీరియన్స్ చేశాను. సెలీనియం కంటే ప్లేరైట్ చాలా బెటర్ అని చెప్పేసి. అండ్ నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు చాలా టెస్టర్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు కదా. సో చాలా మెంబర్స్ చెప్పింది ఏంటంటే వి ఆర్ ట్రయింగ్ టు స్విచ్ టు ప్లేరైట్ ఆటోమేషన్ టూల్ అని చెప్పేసి. ఈవెన్ ఆటోమేషన్ టెస్టర్స్ ఎవరైతే సెలీనియం పై వర్క్ చేస్తున్నారో, సైప్రస్ పైన వర్క్ చేస్తున్నారో, లేదా రకరకాల టూల్స్ పైన వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లేరైట్కి స్విచ్ అవడానికి ట్రై చేస్తున్నాము అని చాలా మెంబర్స్ చెప్పడం నేను విన్నాను. సో ఇప్పుడు సెలీనియంని కూడా ఇది స్లోగా రిప్లేస్ చేస్తుంది. ఇంకా రిప్లేస్ చేయలేదు కంప్లీట్గా, బట్ స్లోగా రిప్లేస్ చేయడానికి ఈ టూల్ ట్రై చేస్తుంది. సో మీరు ఆటోమేషన్ టెస్టర్ అవ్వాలి అనుకుంటే సెలీనియంతో పాటు ఈ టూల్ కూడా నేర్చుకోండి. సో నాకు తెలిసిందల్లా సెలీనియం. నేను ప్రాజెక్ట్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే టైంకి బట్ నాకు ప్రాజెక్ట్ వచ్చింది ప్లేరైట్ టూల్. సో ప్రాజెక్ట్ వాళ్ళు నాకు జస్ట్ 2 వీక్స్ మాత్రమే టైం ఇచ్చారు మొత్తం ఈ టూల్ అంతా నేర్చుకోవడానికి. సో నేను చాలా రిసోర్సెస్ వెతికాను యూట్యూబ్లో, బట్ నాకు ఎక్కడ కూడా తెలుగులో దొరకలేదు. సో అందుకని చెప్పేసి మీకు అందరికీ హెల్ప్ అవుతుందేమో ఈ టూల్. అండ్ ఇది చాలా బూమింగ్ అవుతున్న టూల్ కూడా. సో అందరికీ తెలుగులో వ్లాగ్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది అనిపించింది. సో అందుకని ఈ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్. సో మీకు కూడా టెస్టింగ్ పైన ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్. బాయ్ బాయ్.